మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనల్ని ప్రేమించి మనకిస్తున్న ఈ శ్రేష్టమైన సమయాలన్నిటికీ ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయనకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులైన మీ అందరూ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి సంగతులు నేర్చుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి మనం చదువుకుంటూ ఉన్నాం. స్పృశించి తెలుసుకునదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనెను. ఇప్పుడైతే సియోనను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిత్యము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చున్నాడు. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అని నిలకడగా ఉండే నిమిత్తము అవి బడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన తండ్రి, నిరంతరము స్తోత్రాలుడైన మా ప్రభువా, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన మంచి సమయానికే కృతజ్ఞతలు. మాతో మాట్లాడుతున్నారు, అందుకు స్తోత్రాలు. శ్రేష్టమైన సంగతులు మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీ వాక్శక్తి చేత మీ సేవకు నోట పలికించుమని యేసు ప్రభు వారి పేడ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చివరి వరకు మనం చదువుకున్న 29 వరకు 18 నుంచి 21 వచనాలు సియోను కొండ అనుభవం, 22 నుంచి 29 వరకు సీనాయి కొండ అనుభవం. సియోను కొండ అని అంటే అక్కడే రాశాడు. ఆ కొండను ఒక జంతువైనను ఆ కొండను తాకకూడదు, తాకితే రాళ్ళతో కొట్టి చంపాలి అని చెప్పబడిన కొండ సియోను కొండ అనంటే 10 ఆజ్ఞలు ఇవ్వబడిన కొండ, 2 రాతి పలకలు ఇవ్వబడిన కొండ. సీనాయి కొండ అంటే పరలోకపు యెరూషలేము అనగా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ప్రభు కూర్చున్న కొండ. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుచున్న ప్రోక్షణ రక్తమున్న కొండ. సియోను కొండ అంటే భయపడుతున్నారు వాళ్ళు అక్కడ. నేను మిక్కిలి భయపడి అన్నాడు మోషే కూడా. ప్రజలు కూడా భయపడుతున్నారు, ఆ కొండను తాగటానికి భయపడుతున్నారు. అది 10 ఆజ్ఞలు ఇవ్వబడిన కొండ.
పదాజ్ఞలు ద్వారా ఆ కొండ మీద పదాజ్ఞల తర్వాత పదాజ్ఞల మూలంగా బలులు వచ్చాయి. ఎవడైనా ఒక ఆజ్ఞ తప్పితే వాడు ఇలా చేయాలని. ఎందుకు అని అంటే పదాజ్ఞల మూలంగా ఎవడో నీతిమంతుడు అవ్వటం దేవుని చిత్తం కాదు, అది దేవుని సంకల్పం కాదు. మరి పదాజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయి అని అంటే అతిక్రమమును బట్టి ఇవ్వబడ్డాయని గల్తీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఎవరికి వాగ్దానం చేసినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమను బట్టి ఇవ్వబడిను అని మనం రాశాడు ధర్మశాస్త్రం గురించి. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేశాను. అంటే అబ్రహాము సంతానం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ సంతానం వచ్చే వరకు అతిక్రమాన్ని బట్టి ఇవ్వబడింది ధర్మశాస్త్రం. అంటే వారిని ఐగుప్తులో నుంచి అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన విడిపించాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానం అది విశ్వాస మూలమైన వాగ్దానం. నీ సంతాన మూలంగా భూలోకమందున వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, నీ సంతాన మూలంగా భూలోకమందున అన్ని జనులు అందరూ రక్షించబడతారు అనేది అబ్రహాముకు ప్రకటించిన సువార్త అని అన్నాడు గల్తీ పత్రిక 3వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు. 3 గల్తీ పత్రిక 3, 6, 7, 8, 9 వచనాలు. సువార్త అంటే వాగ్దానం. ఎందుకనంటే సువార్తను నమ్మటం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. సువార్తను నమ్మటం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతునిగా తీరుస్తాను అనేది దేవుని వాగ్దానం. యోహాను మొదటి పత్రిక 2:25లో నిత్య జీవమును అనుగ్రహించును అని అన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. కాబట్టి సువార్త ద్వారా మనందరికి నిత్య జీవం ఇవ్వాలనుకున్నాడు ఆయన. సువార్త అంటే వాగ్దానం, దేవుని వాగ్దానం. ఒక వ్యక్తి సువార్త నమ్ముతున్నాడంటే వాగ్దానంలోనికి ప్రవేశిస్తున్నాడు, లేదా వాగ్దాన సంబంధమైన జీవంలోనికి, ఆ నిత్య జీవంలోనికి ప్రవేశిస్తున్నాడు. దాన్ని అనుభవించాల, అది ఆయన కోరిక. అయితే అబ్రహాము కల్దీల ఊరని ప్రాంతంలో ఉన్నప్పుడు, అతడు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఆయనకు సువార్త ప్రకటించాడు. నీ సంతానం మూలంగా భూలోక వంశాలు ఆశీర్వదించబడతాయి. ఆ సంతానం క్రీస్తు అని గల్తీ 3:16లో చెప్పాడు. ఆ క్రీస్తు సంతానం వచ్చే వరకు అతిక్రమాన్ని బట్టి ఇవ్వబడిందే ధర్మశాస్త్రం. దానికి తరువాత అన్నాడు, వాగ్దానానికి తరువాత వచ్చింది ధర్మశాస్త్రం. ఎందుకు వచ్చిందంటే వారి అతిక్రమాన్ని బట్టి వచ్చింది. వారి అతిక్రమం అంటే ఏంటి? ఆయన వారిని అబ్రహాముకు చేసిన వాగ్దానం అని చెప్పబడిన సువార్తను బట్టి ఆయన నడిపిస్తున్నాడు. అనగా సువార్త అంటే విశ్వాసమును బట్టి ఆయన వారిని నడిపించి తీసుకొస్తున్నాడు. కానీ వారు నిబంధనను మార్చుకున్నారు. నిబంధన మార్చడం అంటే ఏంటి అని అంటే వారు విశ్వాసమును బట్టి జీవించటం కాక వారు స్వనీతిని బట్టి జీవించడానికి వారు కోరుకున్నారు. కాబట్టి ఆయన నిర్గమాకాండం 19వ అధ్యాయంలో వారు కోరుకున్న దాన్ని బట్టి వారికి పదాజ్ఞలు ఇచ్చాడు. వాస్తవానికి పదాజ్ఞలు ఇవ్వటం అనేది దైవ సంకల్పం కదా. దైవ సంకల్పం ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మొదటి 6 వచనాలు, అంటే 4, 6 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ వచనాలు దేవుని దయాపూర్వక సంకల్పం ఏంటంటే యేసు క్రీస్తు ద్వారా మనందరినీ కుమారులుగా చేసుకోవటం. దాన్ని ఏమన్నాడు? 7వ వచనంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7లో ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అన్నాడు. దేవుని కృపా మహదైశ్వర్యం ఇది ఆయన సంకల్పమే ఆయన కృపా మహదైశ్వర్యం.
ఆ కృపామహదైశ్వర్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యందు విశ్వాసం మూలంగా విమోచించబడుట, దేవుని పిల్లలగుట, ఇది దైవ సంకల్పం. దీని తరువాత వచ్చిందే పదాజ్ఞలు. సో కాబట్టి ప్రభు చెప్పాడు, పదాజ్ఞల మూలంగా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడ్డు. ఎందుకు? ధర్మశాస్త్రము అందులో ఉన్న పదాజ్ఞలు ఉత్తమమైనవే, నీతి కలిగినవే, అవన్నీ ఆత్మ సంబంధమైనవే, కానీ అవి విశ్వాస సంబంధమైనవి కాదు. అది శరీరంతో అనుసరించేది. ఆజ్ఞలన్నీ కూడా మన శరీరంతో అనుసరించేది. అది దైవ సంకల్పం అయితే దాని మూలంగానే అబ్రహాముకు ధర్మశాస్త్రం ఇచ్చి ఇది పాటిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు అని చెప్పేవాడు. ఇశ్రాయేలుకు కూడా ఐగుప్తులు 10 ఆజ్ఞలు ఇచ్చి ఇవి పాటిస్తే మీరు బయటకు వస్తారని చెప్పేవాడు. కానీ చెప్పలా. ఎందుకు? అది ఆయన సంకల్పం కాదు. అలాగే విమోచించడం ఆయన సంకల్పం కాదు. అలాగే విమోచించడం ఆయన సంకల్పం కాదు. కాబట్టి ఆయన వాటిని ఇవ్వాల. ఆయన సంకల్పంలోనే విమోచించాడు. అయితే వీరు నిబంధన మార్చారు. సో అందుకని అతిక్రమమును బట్టి ఇవ్వబడింది అని అన్నాడు. సో అందుకనే 10 ఆజ్ఞలు వచ్చిన రోజున సీనాయి కొండ నుంచి మోషే 10 ఆజ్ఞలు తీసుకుని కిందకు దిగుతున్నాడు. నిర్గమాకాండంలో ఈ సంగతులు మనకు తెలుసు. అప్పుడు మధ్యలో ఉండగానే కింద వీళ్ళకి ధ్వని వినబడుతుంది. పాలెంలో ధ్వని వినబడుతుంది అని చెప్పి అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, ఏదో ఉత్సవంలాగా కనబడుతుంది అని అనుకున్నాను. వీళ్ళు చూసేసరికి వీళ్ళందరూ ఓ బంగారు దూడను చేసుకొని కింద ఆ సీనాయి కొండ కింద అరణ్యంలో దాని చుట్టూ జనులు తినుటకును త్రాగుటకును లేచిరి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చెప్పుకున్నట్టు వారందరూ తింటూ తాగుతూ ఆ దూడబొమ్మ చుట్టూ తిరుగుతూ మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చింది ఆ యెహోవా ఈయనే అని ఆ దూడబొమ్మని చెప్తున్నారు. కానీ రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఆయన ఏం చెప్పాడు? రోమీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులను చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూసారా? వారి అవివేక హృదయం అంధకారమైంది. ఎంత అవివేకం అంటే, మేము నిట్టూర్పుల్లో నిస్సహాయ స్థితిలో ఉంటే మా ప్రభు మమ్మల్ని విడిపించాడు. అస్సలు మేము ఐగుప్తులోంచి బయటకు వస్తామని అనుకోలే. అలాంటి మమ్మల్ని తన బాహుబలం చేత 15వ అధ్యాయంలో అదే కదా పాడారు నిర్గమాకాండంలో. నీ బాహుబలం చేత, నీ బలము చేత, నీ దక్షిణహస్త బలం చేత, నీ కృపచేత మమ్మల్ని విడిపించితివి, నీ పరిశుద్ధాలయమునకు తోడుకొని పోతివి అని పాడారు. నిర్గమాకాండం 15, 13, 14, 12 వచనాలు. సో పాడి ఇప్పుడు సీనాయకొండ దగ్గరకు వచ్చి వారు స్వబుద్ధిని స్థాపించారు. దేవుని మాటను బట్టి జీవించాల్సిన ప్రజలు వారు స్వబుద్ధిని బట్టి ప్రవర్తించి వారు అవిధేయతను చూపించారు, అనగా నిబంధన మార్చారు. అప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. సో 10 ఆజ్ఞలు కోరుకున్నారు, కానీ 10 ఆజ్ఞలు కిందకి రావటానికి ముందే వీళ్ళు ఇక్కడ ఏం చేశారు? మొదటి ఆజ్ఞలు తెప్పారు. అసలు 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏది? నీ దేవుడే నీ యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద నీళ్ళ ఉంది కానీ దేని రూపాన్ని చేసుకోకూడదు, నువ్వు దేనికి సాగిలు పడకూడదు అని చెప్పాడు. అసలు ఆ ఆజ్ఞ ఇంకా కిందకొచ్చి వినిపించక ముందే మొదటి ఆజ్ఞలో తప్పారు. ఏం చేశారు? వారి అవివేక హృదయం అంధకారం అయిపోయింది. ఎప్పుడైతే నిబంధన మార్చారో దేవుని కృపను
పక్కన పెట్టి వారు స్వబుద్ధిని స్థాపించారో అప్పుడే వారి అవివేక హృదయం అంధకారం అయిపోయి దేవుడు తమను ఎంతగా విమోచించాడో ఆ కార్యాలను కానీ, ఆయన ఘనకార్యాలను కానీ, ఆయన మహత్కార్యాలను కానీ, ఆయన అత్యధికమైన కృపను కానీ, ఆయన మంచితనాన్ని కానీ తలపోసుకోవటం మానేశారు. అవివేక హృదయానికి అంధకారం తగిలింది. తగిలి ఇప్పుడు ఏమన్నారు చెప్పండి? అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వాళ్ళ ఉద్దేశంలో ఏంటి చెప్పండి? అసలు బంగారం అంతా కరిగించి బొమ్మ చేశాం, అసలు మనం దేవుడిని నిలబెట్టుకున్నాం, అది వాళ్ళ జ్ఞానం. కానీ దాన్ని ఏమన్నాడు? బుద్ధిహీనులు అంటున్నారు. ఎందుకు చెప్పండి? కింద రాశాడు, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు జంతువు యొక్క, చతుష్పాద జంతువు యొక్క ప్రతిమారూపంగా మార్చారు. ఇక్కడ అన్నాడు దేవుడు అక్షయుడు అంటే ఆయన క్షయము కానివాడు, ఆయన నాశనము కానివాడు, ఆయన అంతము కానివాడు, ఆయన నిత్యజీవుడు, ఆయన చిరంజీవుడు. కానీ ఆయనను నశించిపోయేవాడితో పోల్చారన్నమాట. అంటే మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చి పోలుస్తున్నారు. అంత అవివేకంలోకి వెళ్ళిపోయాడు మానవుడు. కారణం ఏంటంటే నిబంధన మార్చాడు. నిబంధన ఎప్పుడైతే మార్చాడో దేవుడు తాను విశ్వాసం అనే నిబంధనలో వీరిని నడిపించాలనుకున్నాడు. విశ్వాసం అనే నిబంధనలో ఆయన మంచితనాన్ని బట్టి ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే దైవ నిబంధనలో మనం ఆయన్ని విశ్వసించటమే మనకి నీతి. మరి ఈ పదాజ్ఞలు ఏంటి? మనం చేస్తే నీతి. కానీ ప్రభు ఏం చెప్పాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. చూడండి, అందుకనే పదాజ్ఞలు తేవటానికి మోషే వెళ్ళాడు, ఆలస్యమైంది. ఈలోపు వెళ్ళక్కడ బంగారు దూడను చేసుకొని ఉత్సవం చేసుకుంటున్నారు. మోషే ద్వారా దేవుడు ఏం చేయించాడు? మధ్యలోనే వాటిని పగలగొట్టించాడు. మోషేకి ఆ వివేకాన్నిచ్చి దేవుడు పగలగొట్టకపోతే ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏంటి? పదాజ్ఞలు కనుక వారి మధ్యలోకి వస్తే ధర్మశాస్త్రం అనగా వలన రోమపత్రిక 3వ అధ్యాయం ధర్మశాస్త్రం వలన 20వ వచనంలో ఉంది కదా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. సరికదా? ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టుదో తెలియబడుచున్నది. పాపము ఆరోపించబడటానికి అది ఆస్కారం వచ్చింది. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చిందంటే పాపం ఆరోపించవచ్చు. ఎందుకు? జీవోపాస అయింది. దూడ చేశారు కాబట్టి పాపం చేసినట్టే. ఎందుకు? మొదటి ఆజ్ఞలో తప్పారు, పాపం చేసినట్టు. పాపం ఆరోపించబడుతుంది. అంతకుముందు ఏమీ లేదు, వ్యభిచరించొద్దు అనే ఆజ్ఞ లేదు, అప్పుడు ఆరోపణ లేదు. విగ్రహం చేసుకోవద్దు అనే ఆజ్ఞ లేదు, అప్పుడు ఆరోపణ లేదు. ఎందుకు? అప్పుడు వారు ఐగుప్తు ఆచారాల్లో ఉన్న, ఐగుప్తు విధి విధానాల్లో, భక్తి విధానాల్లో ఉన్న. కానీ ఆయన నిబంధనలో వీరి బలహీనతలో వీరి భక్తిహీనత కాదు. ఆయన నిబంధన, ఆయన వాగ్దానమే. ఆయన వాగ్దానాన్ని బట్టి, ఆయన నిబంధన బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి పనిచేస్తాడు. ఆయన నిబంధనలో ఉంటే ఆయన అలాగే. అందుకని 19వ అధ్యాయం నిర్గమాకాండంలో నేను ఐగుప్తులకి ఏం చేసినో మీరు చూశారు, నేను మిమ్మల్ని గద్దర రెక్కల మీద ఎలా మోసుకొచ్చారో మీరు చూసారా? పదాజ్ఞలు లేకముందే ఆయన వారు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎలా మోసానో, ఎలా కాచానో, ఎలా విడిపించానో ఇవన్నీ నేను చేశాను, మీరు చూశారు. ఆయన నిబంధనలో ఆయన చేస్తాడు, మనం చూస్తాం. ఆయన నిబంధనలో మనం ఉన్నంతసేపు కార్యాలయం చేస్తాడు. ఆయన నిబంధన అంటే విశ్వాసమూలముగా నీతిమంతుడి విశ్వాసమూలంగా జీవించు. ఆయన నిబంధన విశ్వాసపు నిబంధన. ఈ విశ్వాసపు నిబంధనలో ఒక వ్యక్తి విశ్వాసమూలంగానే నీతిమంతుడు అవుతాడు. అదే విశ్వాసాన్ని బట్టి ఆయనను వెంబడిస్తాడు, కొనసాగుతాడు. ఏ సువార్తను విని నీతిమంతుడయ్యాడో అదే సువార్తను వింటూ జీవిస్తాడు. ఏ క్రీస్తును విని నీతిమంతుడిగా తీర్చబడ్డాడో ఆ క్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞానంతో ముందుకు సాగుతాడు. ఇది ఆయన నిబంధన. కానీ వీళ్ళ మధ్యలో ఏం తెచ్చుకున్నారు? విడిపించబడిందేమో
విశ్వాసమును బట్టి వీళ్ళు ఇప్పుడు సేనాయి కొండ దగ్గరేమో స్వబుద్ధిని చెప్పారు. కాబట్టి మేము చేస్తామన్నారు. చేస్తామంటే అయితే చేయండి అని 10 ఆజ్ఞలు ఇచ్చారు. లోకాసు వార్త 18వ అధ్యాయం 18వ ఒక అధికారి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నన్నేం చేయమంటావు అని అడిగితే, నేనేం చేయాలి నిత్య జీవం కొరకు లేదా నీతిమంతుడిగా తీర్చబడటం కొరకు దేవుని ఎదుట నేనేం చేయాలన్న వారికి ఆయన ఏమిస్తున్నాడు? 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. సేనాయి కొండ దగ్గర నిర్గమాకాండం 19లో నేనేం చేయాలన్నారు. మేము చేస్తామన్నారు. మేము చేస్తామన్నారు. అప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. వాస్తవానికి నేను చెప్పుకున్న వారేమనాలా? ఆమేననాలా? విశ్వాస వాక్యానికి మన రెస్పాన్స్ ఏంటి? విశ్వాస వాక్యం వెల్లడవుతుందంటే మనం విశ్వసించాలి. విశ్వసించడం అంటే ఏంటి? ఆమేన్ చెప్పాలి. ప్రజలందరూ ఆమేన్ అన్నారు. ప్రజలందరూ ఆమేన్ అనాలి. యజ్రా దినాలలో ఆయన గ్రంథం చదివి వినిపిస్తే మందిరంలో దొరికిన గ్రంథాన్ని ప్రజలందరూ యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆమేన్ అలాగే అన్నారు. విశ్వాస వాక్యానికి మన రెస్పాన్స్ ఏంటంటే ఆమేన్, అవును ప్రభువా, అలాగును కొనసాగటానికి నీ కృపను గురించి ప్రభు. ఇదే మన రెస్పాన్స్. నేను అలా చేస్తాను ప్రభు, ఇలా చేస్తాను కాదు. నువ్వు ఆ సంగతిని నువ్వు విశ్వసించడం ద్వారా నీ హృదయంలో విశ్వాసములో నుంచి కార్యాలు రావాలా. విశ్వాసి హృదయంలో విశ్వాసమును బట్టి కార్యాలు జరగాలి. కానీ వాక్యం విన్నాం కదా అని విన్నదాని శరీరంతో చేయకూడదు. వాళ్ళు అలాగే అనుకున్నారు. ఆలోచన చేయండి. 10 ఆజ్ఞలు వచ్చి ఇంకా వాళ్ళ మధ్యకి రాకముందే, పైనుంచి 10 ఆజ్ఞలు ఇంకా మోసే తీసుకొని రాకముందే కింద మొదటి ఆజ్ఞలోనే తెప్పారు. అసలు చెప్పండి, అసలు మోసే వచ్చి వాళ్ళకి ఇంక వినిపించలేదు, ఏమవ్వలేదు. 10 ఆజ్ఞలు కోరుకున్నారు, అవి ఇంకా రాకముందు మొదటి ఆజ్ఞలోనే తెప్పారు. కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడో చూడండి. ఆ 10 ఆజ్ఞల్ని కిందకి రాకుండా మధ్యలోనే మోసే పగలగొట్టినట్టు చేశాడు. ఎందుకో తెలుసా? 10 ఆజ్ఞలు కిందకు వస్తే, 10 ఆజ్ఞలు బట్టి కనుక తీర్పు తీరిస్తే, ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో నేరం ఆరోపించబడుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషులు దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడ్డు, ధర్మశాస్త్రంలో పాపం అనగెట్టుదో తెలియబడుతుంది. అంటే ధర్మశాస్త్రం కనుక వారి మధ్యకు వస్తే, 10 ఆజ్ఞలు వారి మధ్యకు వస్తే, ఆ 2 రాతి పలకలు వారి మధ్యకు వస్తే వారందరి మీద నేరం మోపబడుతుంది. అందరూ నాశనం అవ్వాలి. కానీ దేవుడు అంతా కనికర సంపన్నుడు, ప్రేమ గలవాడు. అందరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. వాటిని పైనే పగలగొట్టి కిందకు వచ్చాడు. కింద కొట్టిన తర్వాత వాళ్ళని అడిగాడు, వాళ్ళందరినీ మా పక్షంగా ఉన్నవారు ఇటు రండి, మిగిలిన వారందరూ అటు వెళ్ళండి. ఆ దినముని ఇంచుమించు 3,000 మంది నశించారు. 3,000 మంది నశించారు. చూసారా ధర్మశాస్త్రం? ఆలోచించేయండి. సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రం వచ్చినప్పుడు వారి నిబంధన మార్చారు. ధర్మశాస్త్రం రావటం అంటే నిబంధన మార్చుకున్నారు. 3,000 మంది చనిపోయారు. వారు ఐగుప్తులో వారు ఎలా ఉన్నా అబ్రహాముకు చేసిన వాగ్దానం బట్టి, తన ప్రేమ చేత, తన మంచితనం చేత, తన వాగ్దానాన్ని బట్టి, గొర్రెపిల్ల రక్తమునందు విశ్వాసం ద్వారా వారందరూ విడిపించబడ్డారు. విశ్వాసాన్ని బట్టి విడిపించబడిన వారు అదే విశ్వాసంలో కొనసాగుకున్న నిబంధన మార్చారు. ధర్మశాస్త్రాన్ని కోరుకున్నారనగా 10 ఆజ్ఞలు కోరుకున్నారు. మొదటి ఆజ్ఞ అసలు కిందకి రాకుండా మొదటి ఆజ్ఞలో తప్పారు. దీని అర్థం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నీతిమంతులు అవటం అనేది మీ వల్ల అయితే నా సంకల్పం ఎందుకు? ధర్మశాస్త్రం కంటే ముందే జగత్ పునాది వేయబడక మునిపి ఉందా నా సంకల్పం ఎందుకు? దేవుడిని ఎలా ఎంచుతున్నాడంటే మానవులు ఎంచుతారు. చూసి అవివేకపు పనులు చేసిన మనుషులను ఎంచినట్టుగా ఎంచుతున్నాం. అలా ఎంచకూడదు. దేవుడు అనంత జ్ఞాని. అందుకని ఆయన అబ్రహాము దగ్గరకి 10 ఆజ్ఞలు ఇవ్వాల. ఎందుకు? ఆదామును బట్టి ప్రతి మనిషిలో పాపం నివసిస్తుంది. ఆదామును ఒక మనుషుల ద్వారా అందరం పాపులు అయ్యారు. అందరిలో పాపం నివసిస్తున్న పాపం శరీరంలో ఉంది. ఈ నివసిస్తున్న పాపం దేవుని నీతిని నెరవేర్చడానికి పనిచేయదు.
అందుకనే శరీరంతో మనం నీతిమంతులు అవటం అనేది అవదు. పాపము నివసిస్తున్న శరీరంతో చెయ్యగోరు మేలు చేయక చేయగోరను కీడు చేస్తాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 18 నుంచి మనం కింద చదువుకుంటే. అందుకని పాప నియమం కలిగిన మానవులమైన మనం దైవ నియమాన్ని మనం నెరవేర్చలేము. కాబట్టి దేవుడు ఆత్మ నియమములోనికి మనందరిని తీసుకెళ్ళటానికి ఆత్మ నియమము ద్వారా అంతకు మించిన శ్రేష్టమైన జీవితాన్ని, పదాజ్ఞల సారాన్ని కలిగిన జీవితాన్ని జీవించడానికి మనం నడిపించడానికి ఇష్టపడుతున్నాను. సో అందుకని మీరు పాత నిబంధన అంటే పదాజ్ఞలు వచ్చినప్పుడు 3,000 మంది చనిపోయారు. క్రొత్త నిబంధన అంటే ఏంటి? ఇది నా రక్తం వల్ల క్రొత్త నిబంధన అన్నాడు యేసు ప్రభువారు. ఇక్కడ అదే చదువు, హేబేలు కంటే శ్రేష్టం కలిగే పలికే ప్రోక్షణ రక్తం. ఈ రక్తం ఎక్కడ ఉంది? సియోను కొండ మీద ఉంది. సియోను కొండ. సియోను కొండ అంటే మన యేసు ప్రభు కూర్చున్న కొండ, తండ్రి కృపార్శాన్ని కూర్చున్న ఆ లోకమే సియోను కొండ, పరలోకపు యెరూషలేము. సియోను కొండ మీద రక్తం ఉంది. క్రొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని తీసుకొని పరలోకానికి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడింది. క్రొత్త నిబంధన. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు విశ్వసించిన వారందరిలో ఇమీడియట్గా వచ్చి నివసించగలుగుతున్నాడు. కారణం, క్రీస్తు రక్తం చేత వారి హృదయాలు పవిత్రపరచబడ్డాయి. ఆయన వారిలో నివసించడానికి ఆయనకు ఆటంకం లేదిక. ఎందుకు? హృదయం పవిత్రపరచబడింది, హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. అందుకనే క్రొత్త నిబంధన అనగా క్రీస్తు రక్తం పరలోకానికి చేరిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చిన ఆ పెంతెకోస్తు దినాన అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు లేచి సువార్త ప్రకటించినప్పుడు ఇంచుమించు 3,000 మంది చేర్చబడారు. ఆ దినమున వారు ఆత్మలో బాప్తిస్మం పొందిరి. ఆత్మలో బాప్తిస్మం పొంది తాము ఎరుగని భాషల చేత వారు మాట్లాడారు. అగ్ని నాలుకలు వంటి నాలుకలతో దేవుని మహిమ కార్యాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన గూర్చిన మహిమను వివరించారు. ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. చూసారా? క్రొత్త నిబంధన 3,000 మంది చేర్చబడ్డారు. పాత నిబంధన 3,000 మంది చనిపోయారు. పాత నిబంధన అంటే క్రొత్త నిబంధన కంటే ముందున్నది కాదు, అంటే క్రీస్తు కంటే ముందున్నదని కాదు, ఆ తరువాత వచ్చిందన్నాడు. క్రీస్తేమో వాగ్దానం, దైవ సంకల్పం, దేవుని కృపామహదైశ్వర్యం ఆయన. కానీ ఆయన తరువాత దైవ సంకల్పం అంటే జగత్తు పునాది వేయబడిన దానికంటే తరువాత వచ్చినాయి. అవిధేయతను బట్టి, అతిక్రమాన్ని బట్టి ఇవ్వబడినాయి. ఏది ఆయన సంకల్పం కాదో దాని పాత నిబంధన అన్నాడు. అంటే విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడుట, విశ్వాస మూలంగా జీవించుట అనేది దైవ సంకల్పం. ధర్మశాస్త్రం ఏం కాదు, విశ్వాస సంబంధమైంది కాదని రాశాడు. చూడండి గలతీ పత్రికలో, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. 12వ వచనం, గలతీ పత్రిక 3:12, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు అని అన్నాడు. అంటే ఏంటి? ఆ పదాజ్ఞలు విని ఆమేనని చెప్పే కాదు, అవి విని శరీరంతో చేయాల్సినవి. కానీ సువార్త ఆయన నెరవేర్చిన కార్యాన్ని గురించిన సంగతి. కాబట్టి ఆయన సిలువలో నెరవేర్చాడు కాబట్టి, ఆ రక్తాన్ని తీసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి, ఆయన ఏ రక్తం అయితే మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తంగా చేశాడో ఆ రక్తంతో తండ్రి ఎదుట కనబడుతున్నాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడిగా, మన నిత్యమైన ప్రధాన యాజకుడిగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరినీ అక్కడున్న రక్తాన్ని బట్టి తండ్రి నీతిమంతులుగా, కుమారులుగా చేయగలుగుతున్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అవి నేను చేయాల్సిన పనులు, పదాజ్ఞలు నేను చేయాల్సినవి దేంతో? శరీరంతో. ఆ పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో ఆ పదాజ్ఞలు నేను శరీరంతో చేయాలి.